బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ సంస్థాగత నిర్మాణంపై టీడీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రేపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో త్రిసభ్య కమిటీలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లా కమిటీల ఎంపికపై కసరత్తు చేస్తున్న అధిష్టానం ఈ సమావేశంతో ఓ క్లారిటీకి రానుందని తెలుస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై టీడీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రేపు టీడీపీ కేంద్ర కార్యాలయంలో త్రిసభ్య కమిటీలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లా కమిటీల కసరత్తు చేస్తున్న అధిష్టానం ఈ సమావేశంతో ఓ క్లారిటీకి రానుందని తెలుస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రేపు సమావేశంలో చంద్రబాబు పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? రైట్ చందు, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేయాల్సిన ఏవైతే పార్టీకి సంబంధించి జిల్లా, అదేవిధంగా రాష్ట్ర, అదేవిధంగా మండల స్థాయి కమిటీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపై కూడా ఇప్పటికే పార్టీ అధ్యక్షుడితో పాటు ఈ కమిటీ, విమెన్ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీకి కూడా ఇప్పటికే సూచించారు త్వరలో వీటన్నిటిపైన కూడా కమిటీలన్నీ పూర్తి చేయాలని. అయితే ఇప్పటికే కొంత వీటికి సంబంధించిన ఏవైతే పార్టీ పదవులు ఉన్నాయో వీటన్నిటి మీద కూడా కమిటీ అయితే కొంత పూర్తి స్థాయిలో దీనిపైన వర్క్ చేసిన పరిస్థితి. అయితే ఏవైతే చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సరిచేసి వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పని దీనిపైన కూడా శనివారంలోపు డెడ్ లైన్ అని చెప్పని కూడా సీఎం చంద్రబాబు పార్టీ నాయకులకు అయితే సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే రేపు శనివారం ఏదైతే ఉందో రేపు శనివారం నాడు దీనికి సంబంధించి కూడా పూర్తిగా దీనిపైన రేపు మంగళవారం ఏదైతే ఉందో మంగళవారం కూడా దీనిపైన ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో దీనిపైన అయితే సీఎం చంద్రబాబు పార్టీ పదవులను కూడా వెలువరించనున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు రేపు పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, అదేవిధంగా ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో చైర్మన్ కమిటీ, ఈ కమిటీతో పాటు కీలకమైన ఏవైతే ఈ జిల్లాల ఇన్ఛార్జీలతో పాటు అదేవిధంగా మండల, అదేవిధంగా ఈ కమిటీలన్నిటిని కూడా రేపైతే వెలువరించనున్నారు. సింధు.